ఇది నీ లోన్ క్లోజ్ చేసిన ఎన్ఎల్సీ కాపీ. నువ్వు పని పూర్తి చేశాక దీన్ని ఒరిజినల్ ఇస్తాను. ఇతనే అను. ఫోటో వెనక అతని డీటెయిల్స్ ఉన్నాయి. ఈ దేశంలో ఈ ఊరు ప్రజలకు ఓ పెద్ద మార్పుని, ఎన్నో సేవల దగ్గరుండి చేయాల్సిన ఒక యువ నాయకుణ్ణి మీరు లేకుండా చేశారు. దేనికైనా సిద్ధంగా ఉండే ఈ శిబుమోన్ లాంటి వ్యక్తుల్ని పెట్టుకున్న మీరు ఎందుకని ఈ హత్య చేయడానికి రమేష్ ని ఎంచుకున్నారు? నిజం చెప్పాలంటే వాడి సిచ్యువేషన్ ని మీరు యూజ్ చేసుకున్నారు. రఫీ, వీళ్ళ దగ్గర నుంచి అడిషనల్ డీటెయిల్స్ కలెక్ట్ చేసి నాకు రిపోర్ట్ చేసి ఇవ్వండి. ఐ హావ్ అన్ మీటింగ్ విత్ కమిషనర్. ఓకే సార్. కొంచెం కూడా ఊహించని డైమెన్షన్లో ఉంది ఈ కేసు. అందుకే నేను ఈ ప్రశ్న అడగబోతున్నా. హత్య చేశాడు అంటున్న ఆ రమేష్ కుమార్ని మీరు ఎందుకు ఇంతవరకు అరెస్ట్ చేయలేకపోయారు? సార్, రమేష్ని మేము తీవ్రంగా గాలిస్తూ ఉన్నాం. ఏ నిమిషంలోనైనా వాడు అరెస్ట్ అవుతాడు. ఓకే, సస్పెక్టెడ్ లిస్టులో లేని వీళ్ళందరూ ఈ హత్యకు వాళ్ళకి ఎటువంటి సంబంధమూ లేదు. ఈ ఛార్జ్ షీట్తో కోర్టుకి వెళ్తే వీళ్ళను కోర్టు అనుమానితులుగా గుర్తిస్తే చిన్న శిక్షతో తప్పించుకుంటారు. నిజం చెప్పాలంటే ఈ హత్యకు వెనుకున్నది కొండ చుట్టూ ఉన్న రియల్ ఎస్టేట్ మాఫియా. వీళ్ళు అనూప్ లాంటి వ్యక్తులు చంపుతున్నారు, రమేష్ లాంటి వ్యక్తుల్ని సృష్టిస్తున్నారు. బోత్ ఆర్ విక్టిమ్స్. కానీ వీళ్లే దోషులని నేననుకోవట్లేదు సార్. ఐ నీడ్ కపుల్ ఆఫ్ డేస్ మోర్ సార్. రతీష్, హత్యకు గురైన వ్యక్తి ఇక్కడున్న బలమైన పార్టీకి లోకల్ కమిటీ సెక్రటరీ. నిజమైన హంతకుడిని పట్టుకోలేదంటే దానికి బాధ్యతగా సిగ్గుపడాల్సింది మన పోలీస్ డిపార్ట్మెంటే. నిజానికి నాకు కూడా పైనుంచి ఒకటే ప్రెషర్. సో యూ మస్ట్ కమ్ విత్ సాలిడ్ ఎవిడెన్స్. సార్, నాకు నటించడం రాదు, కానీ ఆ లారెన్స్ క్యారెక్టర్ చేయాలని ఆశ పుట్టింది. మీరు చాలా బాగా నటించారు. మీరు మంచి నటులు. సరే రండి, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. హలో, కోషి వేణుతో కలిపి రేపు రమేష్తో పాటు కోర్టులో హాజరుపరచాల్సి ఉంటుంది. రేపు తెల్లారేసరికి మేము రమేష్ని అరెస్ట్ చేస్తాం సార్. అతని వైఫ్ మొబైల్ నంబర్ మా కంట్రోల్లోనే ఉంది. ఓకే సార్. నేను నాన్నని చూడాలి. వస్తారు. ఏంటి ఇలా అయిపోయావు? ఎందుకేనా నువ్వు మమ్మల్ని అందరినీ వదిలేసి ఊరు పేరు లేని బికారి వెధవం చేసుకుని వెళ్ళిపోయావు? ఇక్కడ నాకే లోటు లేదన్నయ్య. మీరు చూసి చాలా రోజులు అయింది కాబట్టి అలా అనిపించుంటుంది. మీరు దుబాయ్ నుంచి ఎప్పుడొచ్చారు? నాన్నకు ఒంట్లో బాలేదు, అందుకే వచ్చాను. నాన్నకేమైంది? అసలే హార్ట్అటాక్ పేషెంట్. బైపాస్ చేయించుకుని ఇంటికొచ్చిన దగ్గర నుంచి అసలు నిన్నే కలవరిస్తూ ఉంటున్నారు. నీకు ఆ జ్ఞాపకాలు లేకపోయినా మాకు మాత్రం ఎప్పుడూ ఉంటాయి. నిన్ను మేము మర్చిపోలేకపోతున్నాం. నేను వస్తానన్నయ్య. రమేష్తో ఒక మాట చెప్పొస్తాను. రమేష్, నాన్న హాస్పిటల్లో ఉన్నారంట. నన్ను చూడాలని నాన్న అన్నయ్యని పంపించారు. నేను ఆ రోజే చెప్పాను కదా ఆయన కోపం అంతా పోతుందని. మీ నాన్న మీ అన్నయ్య వాళ్ళ నోటికి వచ్చినట్లు తిట్టింది నువ్వు అప్పుడే మర్చిపోయావు కదా. నీకు ఏం తక్కువ చేశాను నేను ఇక్కడ? దానికోసం నేను అనుభవించిన కష్టాలు నీకు అర్థం కాలేదు కదా. వాళ్ళ మీద నీకు ఇప్పుడు అంత ప్రేమ కలిగితే వెళ్ళిపో. కానీ తిరిగి వచ్చేసరికి నేను మాత్రం ఇక్కడ నీకు కనిపించను. ఆయన మాట్లాడింది నేను విన్నాను. నువ్వేం బాధపడకూడదని నేను మాట్లాడలేదు. నాకు తెలుసు నువ్వు రావని.
వాణ్ణే పట్టుకుని వేళ్లాడు. ఇకపై మేమొచ్చి నిన్ను పిలుస్తామని నువ్వు మాత్రం ఎదురు చూడొద్దు. నాకు నువ్వు, నీకు నేను మాత్రం ఉంటే చాలు. ఇకపై మన బిడ్డ కూడా నీకు ఎటువంటి లోటు రానివ్వను. ఇది నీ మీదున్న ప్రేమతో చెప్తున్నాను అనుకో, అందరి మీద కలిగిన వైరాగ్యంతో చెప్తున్నాను. హలో సార్, నేను రమేష్ని. మీరు చెప్పింది చేస్తాను సార్. హలో దీప్తి, రమేష్, నువ్వు బానే ఉన్నావు కదా? మన బాబు తను బానే ఉన్నాడు. బాబే పుట్టాడు కదా? పోలీసులు ఏదేదో అంటున్నారు. అసలు ఏమైంది? మీరు చాలా విషయాలు నా దగ్గర దాచారు కదా. అవన్నీ తర్వాత చెప్తాను. నిన్ను పిల్లాడిని చూడకుండా ఉండడం నా వల్ల సాధ్యం కావడం లేదు. ఎలాగైనా ఈ రాత్రికి నేను అక్కడికి వస్తున్నాను. రమేష్, ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? అది వాడిని చూడండి, అటు ఇటు చూడండి మీరు. రేయ్ రేయ్, లేవరా పైకి. వీడేనా? సరిగ్గా చూడండి. రేయ్, హలో హలో రమేష్, నాన్న ఏడవకు, ఏడవద్దు నాన్న. అప్పుడే మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఫిలిప్పోస్ కోసి ఈ కాస్మోపాలిటన్ కాలేజ్ అడ్మిషన్ క్యాంపెయిన్ కోసం దుబాయ్ వచ్చారు. ఫిలిప్పోస్ కోష్ కారుణ్య చారిటబుల్ ట్రస్ట్ 25 lakhs.